మకర రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం ఏలినాటి శని పూర్తవడం, శని తృతీయ స్థానంలో అనుకూలంగా సంచరించడం. ఇంకా మకర రాశి వారికి ఈ సంవత్సరం వాక్ స్థానంలో రాహు, అష్టమ కేతు ప్రభావం. ఇంకా మకర రాశి వారికి శత్రు స్థానంలో బృహస్పతి సంచరించడం చేత ఎవరైతే మకర రాశి మాకు ఏలినాటి శని పూర్తి అయిపోయిందని భావిస్తున్నారో వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం మకర రాశికి ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శత్రు బాధ, రాజకీయ బాధలు అధికంగా ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిడి అధికంగా ఉంది. మకర రాశి వారు ఈ సంవత్సరం నోరుని అదుపులో పెట్టుకోవాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆవేశపూరిత నిర్ణయాల వలన, గొడవల వలన ఇబ్బందులు తెచ్చుకునేటువంటి స్థితి మకర రాశికి ఉంది. వాక్ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం చేత మకర రాశి వారు జాగ్రత్త వహించాలని తెలియజేస్తున్నాను. మకర రాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం. వ్యాపారపరంగా కొంత అభివృద్ధి, ధన నష్టాల నుంచి కొంచెం లాభస్థానం వైపు వెళ్ళినప్పటికీ వ్యాపారపరంగా గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత అనుకూలిస్తుంది. మకర రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలనే. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మకర రాశి వారికి శత్రు స్థానంలో బృహస్పతి, వాక్ స్థానంలో రాహు ప్రభావం చేత గొడవలకి, శత్రువులతో వ్యవహరించేటువంటి విషయాల్లో జాగ్రత్తలు మాత్రం వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. మకర రాశి రాజకీయ నాయకులకి ఇది కలిసి రానటువంటి సమయం. మకర రాశి రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా సరే అది వివాదం అయిపోవడం, వారికి పౌరుషంగా ఈ సంవత్సరం మాట్లాడేటువంటి స్థితుల వల్ల ఇబ్బందులకరమైనటువంటి స్థితులు ఉండడం, వారు ఏం మాట్లాడినా అందులో మంచిగానే తప్పుడు ప్రచారం అయ్యేటువంటి స్థితి ఉంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబంలో సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా కొంత వేధిస్తాయి. మొత్తం మీద మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మకర రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా మరింత శుభ ఫలితాలు మీరు ఈ సంవత్సరం పొందాలంటే ఆచరించవలసిన పరిహారాలు ఏమిటంటే, ఈ సంవత్సరం మకర రాశి వారు దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. అనారోగ్య సమస్యలు ఎక్కువైతే విఘ్నేశ్వరుని కూడా పూజించాలి. ఇంకా మకర రాశి వారి దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. మౌనం వ్యాఖ్యానం అనేటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు.